విషయాన్ని అందించడానికి దైవచనులు షాలిం గాస్పల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు పాస్టర్ ఐజయ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి సమయంలో క్రిస్మస్ సందేశాన్ని మనకు అందిస్తారు. వారికి సమయాన్ని నేను అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ యొక్క రాత్రి సమయంలో దేవాతి దేవుడు సృష్టికర్త అయిన ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఈ రచ్చపల్లి గ్రామంలో ఈ విధంగా ఆయనను మహిమపరిచే అవకాశాన్ని ఇచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. అలాగే ఈ స్థలములో వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కరికి ఈ క్రిస్మస్ దినాల్లో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ రాత్రి ఒక శుభ సందేశం లేక ఒక శుభవార్తను మేము ఈ రాత్రి మీ మధ్యకు తీసుకొని వచ్చి ఉన్నాం. ఈ శుభవార్త చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. లోకములో మీకెక్కడ కూడా దొరకనటువంటిది. ఇది వెండి కంటెను, బంగారము కంటెను, కోట్లాది ఆస్తుల కంటెను చాలా విలువైనటువంటి శుభవార్త అని చెప్పాలి. ఈ రాత్రికాల సమయంలో మరి ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి మీ మధ్య ప్రకటించే గొప్ప భాగ్యము, ధన్యతను నేను కలిగి ఉన్నందుకు ప్రభును స్తుతిస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, మరి ఈ గ్రామ సర్పంచి గౌరవనీయులు సర్పంచ్ గారు, అలాగనే వార్డ్ మెంబర్సు, అలాగనే గ్రామ కార్యదర్శి, మరి గ్రామానికి సంబంధించినటువంటి పుర పెద్దలు, మరి పూర్వీకులందరికీ కూడా క్రిస్మస్ శుభములు మరి తెలియచేస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో ఉన్న ప్రతి వారికి కూడా మా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వారేమి, మీ గృహాల్లో ఉండి ఈ మాటలు వింటున్న వారందరికి కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో మరి ఆహ్వానాన్ని, శుభములు తెలియచేస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి ఈ రాత్రి అందరూ తెలుసుకోవలసిన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి, అనగా బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదవగా మనం విందాం. బైబిల్లో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథములో నుండి చదవబడిన ఈ లేఖనములో చూచినప్పుడు ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవార్త, మహా సంతోషకరమైన శుభవార్త. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో యేసు క్రీస్తును గూర్చిన ఒక శుభవార్త మీకు ప్రకటించబడుతుంది.
సాధారణంగా మనం గమనించినట్లయితే రేపు ఉదయకాలము రచ్చపల్లి గ్రామ పంచాయతీ దగ్గర 300కే గ్యాస్ సిలిండర్లు ఇస్తుర్రు అని తెలిస్తే ఏం చేస్తారు? పత్తేరడం మానేసి, వరిగోయడం మానేసి, ఇతర పనులకు వెళ్ళి మానేసి గ్రామ పంచాయతీ దగ్గర లైన్ కడతారు. పొరపాటున ఎవరైనా లైన్లోకి వస్తే తిట్టి బయటికి పంపిస్తారు. ఆ శుభవార్త ఏంటంటే 1000 రూపాయలు పెట్టుకునే సిలిండర్, గ్యాస్ సిలిండర్ 300కే దొరుకుతుందంటే ఎవరు లైన్ కట్టుకుంటుంటారు చెప్పండి? కానీ ఆ గ్యాస్ సిలిండర్ ఎన్ని రోజులు ఉంటుంది? మా అంటే 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలల్లో అయిపోతుంది. అంతకు మించి ఉండదు ఎంత తక్కువ గ్యాస్ వాడినా. ప్రియులారా గమనించండి, ఈ మధ్యకాలంలో పాత సామాన్లు కొనుక్కున్నోడు మైకే పట్టుకొస్తాడు, చెత్త తీసుకుపోయినోడు మైకులోనే చెప్పుకుంటూ వస్తున్నాడు, చెద్దర్లు అమ్ముకున్నోడు, బ్లాంకెట్లు అమ్ముకున్నోళ్ళు మైకులోనే చెప్పుకుంటూ వస్తున్నారు. ఉల్లిపాయల బండి, ఉల్లిగడ్డల బండి మీ ఇంటి వద్దకే వచ్చింది, కిలోకు 2 రూపాయలే అన్నారు అనుకోండి, ఇంట్లో ఒక్కరుండరు. ఎందుకంటే 2 రూపాయల కిలో ఇస్తున్నారంటే ఎవరుంటారు ఇంట్లో? సో గమనించండి, ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే వెంటనే వెళ్ళి దాన్ని తీసుకోవాలని ఆశపడతాం. సరే 2 రూపాయల కిలో కదా అని చెప్పేసి 10 కిలోలు కొన్నాం అనుకోండి, 20 రూపాయలు పెట్టి. ఎన్ని రోజులు ఉంటాయి? ఒకవేళ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వారు కనుక మీకు ఫ్రీగా మేము ఒక్కరికి 2 ఎకరాల భూమి కొనిస్తున్నామన్నారు అనుకోండి, లైన్ కడతాం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు. ఇదొక శుభవార్త. ఎందుకంటే ప్రభుత్వం వారు, గవర్నమెంట్ వారు, సర్కారు వారు 2 ఎకరాల భూమి ఉచితంగా ఇస్తుందంటే ఎవరు పోకుంటుంటారు చెప్పండి? గమనించండి ప్రియులారా, తులం బంగారం ఉచితంగా ఇవ్వబడుతుందని ఒక్క కేక, నాలాంటి ఒక మైకులో ఒక శబ్దం వినబడితే ఆ బండి దగ్గర రాకుండా ఉంటారా? కాబట్టి ప్రపంచంలో ఏదైనా ఒక శుభవార్త వినబడితే, ఏదైనా ఒక మంచి వార్త వినబడితే, ఏదైనా మనకు లాభాన్ని కలిగిస్తుందని ఏదైనా వార్త వినబడితే వెంటనే మనం పరిగెత్తుకొని అక్కడికి వెళ్తాం. అక్కడ ఏ కులం ఉండదు, ఏ మతం ఉండదు, ఆడ ఉండదు, మగ ఉండదు. ఎవరు రెడీగా ఉంటే వాళ్ళు వెళ్ళి లైన్లో నిలబడి తీసుకోవడానికి ప్రయత్నం. మన గ్రామంలో ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారో అన్ని కులాల వల్ల గ్రామ పంచాయతీ లైన్ కడతారు. కారణం ఏంటంటే మనకొక మంచిది దొరుకుతుంది అనుకున్నప్పుడు, ఉచితంగా దొరుకుతుంది అనుకున్నప్పుడు తప్పక మన ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా ప్రియులారా, మీకు 10 ఎకరాలు ఉచితంగా ఇచ్చినా నువ్వు పోయేటప్పుడు ఆ 10 ఎకరాలు నీతో రాదు. నీకు 10 తులాల బంగారం ఉచితంగా ఇచ్చినా నువ్వు పోయేటప్పుడు ఆ బంగారం నీతో రాదు. నీవు ఈ భూమి మీద తినే వస్తువులన్నీ ఉచితంగా సంపాదించుకున్నా కొంతకాలం తింటావు, అయిపోతుంది. నువ్వు తిన్నంత మాత్రాన సంవత్సరాల తరబడి, యుగ యుగాలు ఇక్కడ బ్రతికే అవకాశం లేదు. ఆస్తులు ఉన్నవాడు మరణిస్తాడు, ఆస్తులు లేని వాళ్ళు కూడా మరణిస్తారు. ప్రపంచంలో ప్రియులారా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో నేను ప్రకటిస్తున్న ఆ శుభవార్త ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి, ఒక ప్రజలకు సంబంధించింది కాదు. బైబిల్ చెప్తుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ శుభవార్త ఏంటంటే యేసు క్రీస్తునే రక్షకుడు, సృష్టికర్త అయిన దేవుడు 2023 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జన్మించినటువంటి ఒక శుభవార్త. బైబిల్ ఏం చెప్తుందంటే, తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూచినప్పుడు
యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఎందుకు పుట్టాల్సి వచ్చింది? అసలు ఆయన ఎవరు? ఆయనను ఎందుకు మరి రాత్రి ప్రకటించవలసి వస్తుంది? ఆయన ఈ భూమి మీద ఎందుకు పుట్టాడో అది మీకు ఒక శుభవార్తగా ఈరోజు అందించబడుతుంది. 15వ వచనాన్ని చదువుతారా బైబిల్లో నుండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అనే మాటను చదువుతున్నాం. పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపము లేని మనుష్యుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? పాపము లేని వ్యక్తురాలు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఇదిగో వీరిలో ఏ పాపము లేదని చెప్పగలిగిన మనుష్యుడు ఉన్నారా? ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ రోజుల్లో పాపము లేని మనుష్యుడు, పాపాన్ని గురించి మాట్లాడలేని మనుష్యుడు ఎవ్వరూ లేరు ప్రియులరా. నోరు తెరిస్తే పాపం, కళ్ళు తెరిస్తే పాపం. మనిషిలో ఈరోజు పాపం అనేది ఏలుబడి చేస్తూ ఉంది. ఆ పాపం వలన, ఆ చెడు వ్యసనముల వలన, ఆ చెడు ఆలోచనల వలన, ఆ చెడు తలంపుల వలన ఈనాడు ఎన్నో కుటుంబాలు నాశనమైపోతున్నాయి. భార్యాభర్తల మధ్యలో సమాధానము లేని పరిస్థితులు ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయి. ఇంకొంతమంది ఈ భూమి మీద వారి జీవితంలో అనుభవిస్తున్న అనుభవాలను చూస్తే నాకు ఈ భూమి మీదనే నరకం చూపిస్తున్నాడు, నాకు నరకం చూపిస్తుంది అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. నరకాన్ని అనుభవిస్తున్నాను అంటే ఏంటి? నరకం ఉందనేగా. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి ప్రకటించబడుతున్న శుభవార్త ఏంటంటే యేసు క్రీస్తు ఈ విశ్వమంతటికి ఆయన ఒక చరిత్ర పురుషుడు, ఆయన ఒక పరిశుద్ధుడు, ఆయన లోక రక్షకుడు. ఎందుకు ఆయన చరిత్ర పురుషుడు, ఎలా ఆయన పరిశుద్ధుడు, ఎలా ఆయన లోక రక్షకుడు? ఆయన తప్ప స్వర్గానికి వెళ్ళడానికి వేరొక మార్గము లేదని ఆయనే ఖండితంగా చెప్పిన మాట బైబిల్లో రాయబడి ఉంది. ప్రియులారా గమనించండి, ప్రపంచ చరిత్రలో మనం చూస్తే ఏ దేశానికి వెళ్ళినా, ఏ భాష మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని చెప్పకుండా ఎవరు చరిత్రను బోధించలేరు. కాబట్టి ప్రపంచంలో చదువుతున్న ప్రతి ఒక్కరు గమనించండి, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని చెప్పకుండా చరిత్ర బోధించడానికి సాధ్యమవుతుందా? ఇప్పుడు మనము క్రీస్తు శకము 2023 సంవత్సరంలో ఉన్నాం. క్రీస్తు శకము 2023 సంవత్సరాలని ఎందుకు చెప్పుచున్నాం? కారణం ఏంటంటే యేసు క్రీస్తు కన్యక గర్భమందు పరిశుద్ధుడిగా ఈ లోకములో పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు 2023 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రపంచ చరిత్ర. ఏ దేశం పైనా, ఏ భాష మాట్లాడే వారి దగ్గరికి వెళ్ళినా క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని చెప్పవలసి వస్తుంది. క్రీస్తు పుట్టక మునుపు క్రీస్తు పూర్వం అది, క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు శకం ఇది. ఇప్పుడు మనం ఉన్నది క్రీస్తు శకము 2023 సంవత్సరములో. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములోనికి ఎందుకు పుట్టాల్సి వచ్చింది? బైబిల్ చెప్తుంది, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమకు అర్హులు కాకుండా పోయారు. మనిషి జీవితమే పాపముతో నిండిపోయింది, విషముతో నిండిపోయింది,
కక్షతో నిండిపోయింది, క్రోధముతో నిండిపోయింది, మరి భయంకరమైన నేత్రాశ, శరీరాశ, జీవపు డంబముతో నిండిపోయింది. ప్రపంచమంతా పాపానికి నిలయమైపోయింది. అలాంటి పాపపు జీవితంలో ఒక వ్యక్తి మరణిస్తే బైబిల్ చెప్తుంది, రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదివితే, పాపము వలన వచ్చు జీతము మరణం. బైబిల్లో రాయబడి ఉంది, ఈ నేల మట్టి నుండి దేవుడు నరుణ్ణి సృజించాడు. ఈ నేల నుండే మనిషి నిర్మాణము చేయబడ్డాడు. వాస్తవానికి మన దేహం మట్టి నుండి వచ్చింది. అందుకే మనం తినే ఆహారము కూడా మట్టి నుండే వస్తుంది. మనం కట్టుకునే బట్టలు కూడా మట్టి నుండే వస్తాయి. మనం వాడే ప్రతి వస్తువు కూడా మట్టి నుండే వస్తాయి. మనము మన్నే గనుక తిరిగి మట్టికి వెళ్ళవలసి ఉంది. అయితే ఈ మట్టి ఘట్టములో, ఈ మట్టి శరీరములో జీవము గల దేవుడు జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయనని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియులారా, సృష్టికర్త అయిన దేవుడు ఈ నేల మట్టితో నరుణ్ణి సృజించి, నరుని యొక్క నాసిక రంధ్రములలోనగా ముక్కులో జీవవాయువు ఊదగా, ఇదిగో జీవాత్మ అయినటువంటి ఈ మనుష్యుడు నరుడు రాను 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 సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టాడు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజించడం మొదలుపెట్టాడు. సృష్టికర్తను మర్చిపోయి సృజించబడిన మనుషులను పూజించడం మొదలుపెట్టారు. మానవులను పూజించడం మొదలుపెట్టాడు. దేవుడు కనుమరుగైపోయాడు. అందుకే భూమి మీద దేవుడు నరులను పరిశీలించి చూచినప్పుడు ఒక్కడు కూడా నీతిమంతుడు కనిపించలేదు. ఒక్కడు కూడా దేవుణ్ణి వెతికేవాడు కనిపించలేదు. ఇప్పుడు మనుషులు వెతుకుతున్నది దేవుణ్ణి కాదు, దేవుడు సృష్టించిన సృష్టిని వెతుకుతున్నారు. నదిని ఒక దేవునిగా భావించే వాళ్ళు ఉన్నారు. కొండలని ఒక దేవునిగా భావించే వాళ్ళు ఉన్నారు. చెట్లని ఒక దేవునిగా భావించే వాళ్ళు ఉన్నారు. పశువులని ఒక దేవునిగా భావించే వాళ్ళు ఉన్నారు. ఈ సృష్టి అంతటిని కూడా దేవుడే అని పూజించే వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. అయితే ప్రియులరా, ఇదంతా దేవుడు చేసిన సృష్టి మాత్రమే. మనము సృష్టిని కాదు పూజించాల్సింది, ఆరాధించాల్సింది. మనము సృష్టికర్తను ఆరాధించాలి, ఆయన్ను పూజించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక మనిషిని పూజిస్తే మనిషి చచ్చిపోతాడు. నువ్వు ఒక చెట్టును పూజిస్తే కొంతకాలానికి ఆ చెట్టు చచ్చిపోతుంది. నువ్వు ఒక జంతువుని ప్రేమిస్తే, ఒక పశువుని ప్రేమిస్తే అది కొంతకాలానికి మరణిస్తుంది. మరి మరణించేవి నీకు దేవుడు ఎలా అవుతాడు? ఇవన్నిటిని దేవుడు పుట్టించాడు. ఆ సృష్టికర్త పుట్టించాడు గనక సృష్టికర్తనే మనం ఆరాధించాలి. సో మానవులందరూ కూడా సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్న క్రమములో ఆయన హృదయం ఎంతో బాధ చెందింది. దుఃఖమును, వేదనను కలిగి ఉండి ఎంత పరిశీలించినా ఒక్కడు మంచివాడు కనిపించలేదు. ఒక మాట చెప్పనా, ఈ ప్రపంచంలో ఈనాడు కన్న తల్లిదండ్రులనే తృణీకరిస్తున్న వాళ్ళు ఉన్నారు. కన్న తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళు లేరు. నీకెవడు పెడతాడు భోజనం? నీకెవడండి పెట్టాలి? వండుకొని తిను, తింటే తిను, పంటే బండు, చస్తే చావు, బ్రతుకుతే బ్రతుకు, ఎంతకాలం అని నిన్ను చూడాలి అనే కొడుకులు లేరా? అనే కూతుర్లు లేరా? ఇలాగ కన్న తల్లిదండ్రులను కూడా లెక్క చేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి తల్లులు, అలాంటి తండ్రులు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కొడుకులు నన్ను పట్టించుకోవట్లేదయ్యా, అయ్యా నా కూతురు నన్ను పట్టించుకోవట్లేదయ్యా, నా ఆస్తి అంతా వాళ్ళ పేరులో రాసుకున్నారయ్యా, నా వెండి బంగారం అంతా తీసేసుకున్నారయ్యా, నేను సంపాదించిందంతా లాక్కున్నారయ్యా, గుంజుకున్నారయ్యా, ఇప్పుడు నాకు సరైన తిండి పెట్టట్లేదయ్యా, ఇంట్లోనే ఉండద్దు అంటుండ్రయ్యా. ఇంకా చెప్పాలంటే చావు బ్రతుకుల్లో కనీసం ఒక మంచి గదన్న ఇస్తారా? ఎక్కడో 2 రేకులు వేసి పక్కన పడేస్తారు. ఇక నీ పని అయిపోయింది, నువ్వు రిజెక్ట్ చేయబడ్డావు, రేపో మాపో అయితే ప్రాణం పోతుని తీసుకెళ్ళి భూమిలో పెట్టేస్తాం. తల్లిదండ్రులకి ఇచ్చే మర్యాద, గౌరవం ఇది ఈ రోజుల్లో. కన్న తల్లిదండ్రులను సన్మానించే వాళ్ళు లేనప్పుడు, వాళ్ళని గౌరవించే వాళ్ళు పట్టించుకోలేనప్పుడు లేనప్పుడు వాళ్ళు ఎంత ఏడుస్తారో ఒకసారి ఆలోచించండి. సరిగ్గా మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు కూడా
సృజించబడిన మనిషి తన పోలికలో తన స్వరూపంలో ఉన్నాడు. వారిని చూచినప్పుడు ఆయన ఎంతో వేదన చెందాడు. మనిషి పాపిగా మారిపోయాడు, మనిషి దొంగగా మారిపోయాడు, మనిషి వ్యభిచారిగా మారిపోయాడు, మనిషి త్రాగుబోతుగా మారిపోయాడు. ఒక మనిషి మరొక మనిషికి హాని చేసే వ్యక్తిగా, చంపే వ్యక్తిగా, ద్రోహం చేసే వ్యక్తిగా భయంకరమైన జీవితంలో మనిషి మారిపోయాడు. అందుకే కదా పోలీస్ స్టేషన్లు వచ్చాయి, అందుకే కదా జైళ్ళు కట్టించారు, అందుకే కదా ఈరోజు ఇంత భయంకరమైన పరిస్థితి ప్రపంచంలో జరుగుతూ ఉంది. బలమున్నోడు బలము లేని వాన్ని ఎలాగైనా అధిగమించి ఆధీనము చేసుకున్న పరిస్థితులే కదా. కాబట్టి ప్రియులారా, ఇదంతా చూచిన దేవుడు బైబిల్ చరిత్ర ప్రకారం 6000 సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో 6000 సంవత్సరాలుగా, మరి ఇంచుమించు 4000 సంవత్సరాలు మానవుని యొక్క స్థితి చూచినప్పుడు ఎక్కడ మార్పు కలగలేదు. ప్రతి మనుష్యుడు పాపిగా మారిపోయాడు, ప్రతి మనుష్యుడు దుర్మార్గుడిగా మారిపోయాడు, ప్రతి మనుష్యుడు నరహంతకుడిగా మారిపోయాడు. అయ్యో, సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని ఆరాధించే వ్యక్తిగా మారిపోయాడు. ఇప్పటికీ చూడండి, సొంత తల్లిదండ్రులను పట్టించుకోరు కానీ పక్కోళ్ళను బాగా పట్టించుకుంటారు. నీకంటే మా వాళ్ళేనయ్యం, నీకంటే వీళ్ళేనయ్యం. సొంత వాళ్ళను పట్టించుకోరు. కాబట్టి సొంత తండ్రిని వదిలేసి మనుషులు తమకిష్టమైన తండ్రులను తల్లులను మరి నిర్మించుకున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఇదంతటిని చూచిన దేవుడు ఈ భూమి మీద ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించాడు. ఆ ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మనుష్యులు అందరూ కూడా పాపములో, శాపములో ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపుల మధ్యలో ఒక పరిశుద్ధుడు పుట్టగలిగితే ఎంత మేలు. పాపుల మధ్యలో ఒక పరిశుద్ధుడు పుట్టగలిగితే ఎంత మేలు. ఒక పరిశుద్ధుడు కావాలి, ఒక రక్షకుడు కావాలి, ఒక విమోచకుడు కావాలి, ఒక రక్షించేవాడు కావాలని దేవుడు ఇచ్ఛయించి ఈ లోకములో 2023 సంవత్సరాల క్రితం ఆయన లోకరక్షకుడిగా ఈ భూమి మీద జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనం చూచినప్పుడు సరిగ్గా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధుడిగా, లోకరక్షకుడిగా ఈ భూమి మీద జన్మించిన సందర్భమే ఈ క్రిస్మస్ వేడుకలు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ అంటుంది, ఇది మనుషులందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త. స్తోత్రం కలుగును గాక. సరే, మనుష్యుడు అలా బ్రతికి, అలా పాపంలోనే జీవించి, ఆ పాపంలోనే మరణిస్తే దాని ఫలితం ఏంటో తెలుసా? నిత్య నరకం, అగ్నిగుండం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించింది సర్వమానవాళి యొక్క రక్షణార్థమై, మనిషిని రక్షించుట కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. మానవుని యొక్క విమోచన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ రాత్రి ప్రకటించబడుతున్న సువార్త ఏంటంటే, నీవు పాపములో మరణిస్తే, ఎంత గొప్పవాడవైనా, ఎంత పేరుగాంచిన వాడివైనా, ఎంత చదువుకున్న వాడివైనా, ఎంత తెలివితేటలున్నా, ఎన్ని 100 ఎకరాల భూమి నీకున్నా, కిలోల కొద్ది బంగారం వెండి నీకున్నా, నీవు నీ పాపములోనే మరణించినట్లయితే నువ్వు నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అందరికీ తెలిసి మాట, వీడు బాగా పాపాలు చేస్తున్నాడు, చస్తే నరకం పోతాడని అందరూ చెప్పేస్తారు ఆ మాట. నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. చాలామందికి తెలుసు, పుణ్యం చేసిన వాడు స్వర్గంలో చేరతాడు, పాపం చేసిన వాడు నరకంలో చేరతాడని అందరూ కామన్గా చెప్పే మాట. అయితే ప్రియులారా, గమనించండి, ఈ మాటలన్నిటిని మనం ఆలోచించినప్పుడు మన సొంత మనస్సాక్షి మనకు చెప్తుంది, పాపము చేసిన ప్రతివాడు నరకానికి వెళ్తాడు. పాపము లేకుండా పరిశుద్ధంగా బ్రతికిన వాడు నిత్య జీవం, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. స్వర్గం అది. కాబట్టి రాత్రి ఇక్కడ ప్రకటించబడుతున్న శుభవార్త ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నీ కోసం, నా కోసం
ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన ఈ లోకంలో జన్మించాడు. బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 18వ వచనాన్ని చదువుతారా? మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుతారా? యేసు క్రీస్తు యొక్క జన్మదినం ఎట్లనగా, యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో పరలోకము నుండి ప్రభు దూత ఆయన స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఇదిగో దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ పుట్టారు, అందరూ చనిపోయారు. అందరి సమాధులు అలాగా ముయ్యబడి ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టిన ఆ ప్రత్యేకత వేరు. కన్య మరియ గర్భము ధరించినప్పుడు ఆనాడు ప్రజలందరూ ఆమె మీద నింద మోపారు. ఈమె చెడిపోయింది, ఈమె ఎవరితోనో పాపం చేసింది, అందుకే గర్భవతి అయిందని ఆమెను అందరూ నిందించారు. ఆమెను ప్రదానం చేసుకున్న వ్యక్తి ఆమెను వదులుకోవాలనుకున్నాడు. ఆ సమయంలో పరలోకము నుండి దేవదూత వచ్చి అతనితో మాట్లాడుతుంది, ఇదిగో ఆమెను చేర్చుకోవడానికి నీవు వెనక తీయొద్దు. ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. స్తోత్రం కలుగును గాక. ఆ పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై ఉంటాడు. ఆయన లోకరక్షకుడై ఉంటాడు. ఆయన పరిశుద్ధుడు. ఒక పరిశుద్ధునికి ఆమె జన్మనిస్తుంది. ప్రజలను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనక యేసు అనే పేరు అతనికి పెడతారు. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. అందరు గట్టిగా చెప్తారా? యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. తన ప్రజలంటే ఎవరు? ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ దేవుని ప్రజలే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ దేవుని ప్రజలే. మానవులందరికీ భూమి ఒకటే, మానవులందరికీ సూర్యుడు ఒకడే, మానవులందరికీ చంద్రుడు ఒకడే, మానవులు పీల్చుకునే గాలి ఒకటే, మానవుని మీద ఉన్న ఆకాశం ఒకటే. అలాంటప్పుడు ఈ విశ్వమంతటిని సృష్టించిన సృష్టికర్త కూడా ఒక్కడే. స్తోత్రం కలుగును గాక. ఆ సృష్టికర్త ఆయన పోలికలో, ఆయన స్వరూపములో సృజించబడిన మనిషిని ఎంతగానో ప్రేమించి, ఆ ప్రేమించిన దేవుడు ఈ లోకానికి వచ్చి మానవ జాతిని అంతటిని రక్షించుట కొరకు కలువరి సిలువలో యజ్ఞ పశువుగా ఆయన వధించబడ్డాడు. సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన రక్తము కార్చాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన జన్మలో మరణం కూడా ఉంది. ఆయన జన్మలో గొప్ప త్యాగం కూడా ఉంది. క్రిస్మస్ దినాన శిలువ మరణము కూడా కనబడుతుంది. ఆమేన్. ఎందుకు ఆయన ఈ లోకంలో జన్మించాడంటే మానవుల విమోచన కొరకు ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. దుష్టుని శిక్షించడానికి రాలేదు, దుర్మార్గుని శిక్షించడానికి రాలేదు, పాపిని శిక్షించడానికి రాలేదు.
అలా శిక్షించడం మొదలు పెడితే భూమి మీద ఒక్కడు ఉండడు. కాబట్టి ప్రతి దుర్మార్గుని, ప్రతి దుష్టుని, ప్రతి పాపిని, ప్రతి వ్యభిచారిని, ప్రతి నరహంతకుని రక్షించుట కొరకు వచ్చిన వాడు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి 3వ దినమున సజీవుడిగా లేచాడు. స్తోత్రం కలుగును గాక. యేసు మరణించిన అలాగ సమాధిలో ఉండిపోలేదు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన సజీవుడు నేను ప్రకటిస్తున్న యేసు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమాధిలో ఉన్న రక్షకుని నేను ప్రకటించట్లేదు. సమాధిని గెలిచి సమాధి నుండి లేచి అందరికి రక్షకుడైన యేసు క్రీస్తును నేను ఈ రాత్రి మీకు ప్రకటిస్తున్నాను. ఆయన లోకరక్షకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మానవుల యొక్క విమోచన కొరకు భూమి మీదకి వచ్చిన విమోచకుడు, రక్షకుడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ రక్షణ శుభవార్తమానం ఈ రాత్రి రచ్చపెల్లిలో ఉన్న ప్రతి ఒక్కరి వరకు వచ్చింది. ఎంత సంతోషం. హల్లెలూయా. అంటే రచ్చపెల్లి గ్రామంలో ఉన్న ఏ ఒక్కరూ నశించిపోవడం దేవుని చిత్తం కాదు. ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళడం దేవుని చిత్తము కాదు. ఒకసారి ఆలోచించండి, ఈ రాత్రి మాటలను గమనించండి. ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవార్త ఈ రాత్రి రచ్చపెల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రకటించబడుతుంది. అదేంటంటే యేసయ్య చెప్పాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరూ స్వర్గానికి రారని. నిజమే, యేసుక్రీస్తు ప్రభు నమ్మకం ముందు ఈ లోకంలో ఉన్న అలవాట్లన్నిటిని అనుభవించాం. త్రాగడానికి వెనకాడలేదు, సిగరెట్లకు వెనకాడలేదు, తిట్టడానికి వెనకాడలేదు, కొట్టడానికి వెనకాడలేదు, గొడవలకు వెనకాడలేదు, అల్లర్లకు వెనకాడలేదు, రోడ్ల మీద భయంకరంగా ప్రవర్తించిన ఆ చెడు ప్రవర్తనకి వెనకాడలేదు. ఎప్పుడైతే యేసు క్రీస్తును విశ్వసించి ఆయనను హృదయంలో చేర్చుకున్నామో అప్పటి నుండి జీవితం మార్చుకున్నాం. మంచి జీవితాన్ని జీవించడానికి ఒక అవకాశం ఇచ్చింది ఈ దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ప్రైజ్ ద లార్డ్. మతం మార్చేది కాదు ఈ గ్రంథం, మనసు మార్చేది, మాట మార్చేది, ప్రవర్తన మార్చేది, ఆలోచనలు మార్చేది, ఇతరులకు హానికరంగా జీవించే జీవితాన్ని మార్చేది ఈ పరిశుద్ధ గ్రంథం. అందుకే యేసయ్య శిక్షించడానికి రాలేదు, యేసయ్య రక్షించడానికి వచ్చాడు. ఈ రాత్రి ఒకవేళ రచ్చపెల్లి గ్రామంలో నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరు గమనించండి. అయ్యో, ఇంత గొప్ప దేవుని గురించి, ఈ రక్షణను గురించి ఒక్కనాడన్న మాకు చెప్పలేదే. ఆ గుట్ట పక్కన ఏదో చర్చని కట్టుకున్నారు, అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు. అసలు ఒక్క మాట అయినా మాకు గట్టిగా చెప్తే ఈ దేవుణ్ణి మేము కూడా నమ్ముకునే వాళ్ళం కదా. ఆ దేవుని గురించి తెలవక ఇప్పుడు నేను నరకానికి వచ్చాను, పాతాళానికి వచ్చాను అని నువ్వు బాధపడితే దానికి ఇప్పుడు మేము బాధ్యులం కాదు. మాకు అప్పగించబడిన అవకాశాన్ని బట్టి, మాకు ఇచ్చిన బాధ్యతను బట్టి ఈ రచ్చపెల్లిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ శుభవార్త తెలియచేస్తున్నాం. యేసు నీ కొరకే ఈ భూమి మీద పుట్టాడు. యేసు నా కొరకే ఈ భూమి మీద పుట్టాడు. యేసయ్య ప్రపంచంలో ఉన్న మానవులందరి కొరకు పుట్టాడు. యేసయ్య మానవులందరి పాప క్షమాపణ కొరకు సిలువలో మరణించాడు. యేసయ్య మరణాన్ని జయించి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన 2వసారి భూమి మీదకి రాబోతున్నాడు. ఇదే ఈ రాత్రి శుభవార్త. హల్లెలూయా. మనుషులందరి కొరకు పుట్టినవాడు, మానవులందరి కొరకు చనిపోయినవాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనను నమ్మిన వారే ఆయన రాజ్యంలో ప్రవేశించబడతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ సృష్టికర్త అయినటువంటి సింహాసనము ఎదుట తీర్పులో నిలబడవలసి వస్తుంది. అప్పుడు నీవు చేసిన ప్రతి పాపం, నువ్వు జరిగించిన ప్రతి చెడు కార్యం, నువ్వు చేసిన ద్రోహం, నువ్వు సృష్టికర్తను వదిలిపెట్టి నువ్వు సృష్టికర్తకు విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని బట్టి నువ్వు తీర్పు పొందబోతున్నావు. అప్పుడు నీకు స్వర్గమో నరకమో అనేది అప్పుడు తేల్చబడుతుంది. కాబట్టి ప్రియులరా, ఈ లోకములో తినడానికి, ఉండడానికి, సంపాదించుకొని సంతోషించడానికి ఎవరు ఏ తక్కువ రేట్లో ఇచ్చినా అక్కడికి పరిగెత్తే మన జీవితాల్లో
నీ నుండి దేవుడు ఏం ఆశించట్లేదు. నీ వెండి బంగారం, నీ ఆస్తి అంతస్తులు ఆశించట్లేదు. నీ హృదయాన్ని దేవునికిచ్చి, నీ మనసు మార్చుకొని, నీ హృదయం మార్చుకొని, యేసుక్రీస్తే లోకరక్షకుడని నువ్వు నమ్మితే చాలు, నిత్య జీవం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. అదే ఈ శుభవర్తమానం. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ ఒకసారి లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి, ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళకుండా, ఈ భూమి మీద పరిశుద్ధుడిగా జన్మించిన యేసయ్య, మానవుల రక్షణ కొరకై సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య, మరణాన్ని జయించి సమాధి గెలిచి తిరిగి లేచిన యేసయ్య, ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో అందరికీ రక్షణ విమోచన దయచేయనట్లు, అందరికీ రక్షణ విమోచన దయచేయనట్లు ఒక నిమిషం మీ చేతులెత్తి అందరూ ప్రార్థన చేయండి. అయ్యా, ఆత్మల రక్షణ దయచేయండి అయ్యా.